నారు పోసిన వాడే నీరు పోయడా అన్నటువంటి సామెత ఇది సుదీర్ఘకాలం పాటు ఈ దేశంలో నడిచింది. అందుకనే అధిక సంతానం చైనాతో పోటీ పడ్డాం. ఇప్పుడైతే చైనాను దాటాం. ఈ అధిక సంతానం వల్ల ఎదురవుతున్న సమస్యలంటూ రాజకీయ నాయకులు మనలో తీసుకొచ్చిన చైతన్యం, ప్రభుత్వాలు మనలో తీసుకొచ్చిన చైతన్యం, అలాగే మెరుగైన జీవితం ఎంత అవసరమో మనందరినీ చైతన్యపరుస్తూ వచ్చారు రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. దాని పర్యవసానం ప్రభుత్వాలు చేసిన చట్టాల పుణ్యమా అని చెప్పేసి అధిక సంతానం ఆగిపోయింది. అసలు సంతానమే వద్దనుకునే రోజులు వచ్చినాయి. ఒకళ్ళ చాలు అనేటటువంటి రోజులు వచ్చినాయి. ఇద్దరుతో ఆపేసినటువంటి వాళ్ళు ఉన్నారు. రాజకీయ పార్టీల నాయకులకైతే ఆర్థికపరమైన ఇబ్బందులు లేవు కాబట్టి ఎంతమందినైనా కనేవాళ్ళు. వాళ్ళకి కూడా చట్ట నిబంధనలు తీసుకొచ్చి ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లల్ని కనుక కంటే స్థానిక సంస్థల అర్హత లేని పరిస్థితి తీసుకొచ్చారు. దాంతో అనేక మంది అధిక సంతానం ఆపేశారు. ఇద్దరితో ఏది ఇక రాజకీయాల్లో ఉండాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇద్దరితో ఆగిపోయినటువంటి సందర్భం. ఎమ్మెల్యేలకి ఎంపీలకి ఇది లేదు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అట్లాంటిదేమీ తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మన ఆంధ్రప్రదేశ్లో ఆ పని చేసింది గతంలో ఉమ్మడిగా ఉన్నటువంటి సందర్భంలోనే, ఎన్టీ రామారావు గారి సందర్భంలోనే. అయితే ఇప్పుడు ఆ చట్టాన్ని మార్చేశారు. పిల్లలు కనడానికి లిమిట్ లేదు. అలాగే పిల్లల్ని కనేటటువంటి సందర్భంలో ఏదైతే పార్టీలు మన ప్రభుత్వ జోక్యం లేకుండా ఉంది. ఇప్పుడు ఇక ఎవరైనా సరే అంటే ఎంతమంది పిల్లలున్నా ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులే ఇప్పుడు. కాబట్టి ఇక ఈ ఇంపాక్ట్ ప్రజల మీద ఏ మేరకు ప్రభావం చూపెడుతుంది చూడాల్సి ఉంది.